ప్రభుత్వానికి రాబడి తగ్గినా పర్యావరణ పరిరక్షణ విషయంలో వెనకడుగు వేయటం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు భద్రతా చర్యలను మరింత కఠినతరం చేశాం. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అభివృద్ధి చేసిన డిజిటల్ సేవలు సారథి వాహనాలను తెలంగాణలో అమలు చేస్తున్నాం. వాహన సేవలను వచ్చే 6 నెలల్లో పూర్తిగా అందుబాటులో తీసుకొస్తాం. రాష్ట్రంలోని అన్ని R&B రోడ్లను హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో పాటు సమాంతరంగా రీజనల్ రింగ్ రైలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో పాటు సమాంతరంగా రీజనల్ రింగ్ రైలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. నూతన విమానాశ్రయాల అభివృద్ధి, వరంగల్ విమానాశ్రయం కోసం భూసేకరణ పూర్తి చేసి నిర్మాణపు పనులు వేగవంతం చేస్తాం. ఆదిలాబాద్ విమానాశ్రయం మాస్టర్ ప్లాన్ తుది దశలో ఉంది. ఈ బడ్జెట్లో రవాణా రోడ్డు భవనాల శాఖకు 12,789 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. న్యాయశాఖ సత్వర న్యాయం సమన్యాయం అనే లక్ష్యంతో న్యాయశాఖను బలోపేతం చేయడానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం అదే దిశగా ముందుకు సాగుతుంది. న్యాయ వ్యవస్థకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా రాష్ట్ర హైకోర్టు భవనాలను, న్యాయమూర్తుల నివాస గృహాలను 2,583 కోట్ల రూపాయల ఖర్చుతో అధునాతన వసతులతో నిర్మిస్తున్నాం. మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 11 అదనపు జిల్లా న్యాయస్థానాలను, 2 సీనియర్ సివిల్ జడ్జి స్థానాలను, 46 జూనియర్ సివిల్ జడ్జి స్థానాలను నిర్మించడానికి అనుమతులు ఇచ్చాం. ఈ బడ్జెట్లో న్యాయశాఖకు 2,367 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. భారతదేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ ఇప్పటికే ఖ్యాతి గడించింది. అయినప్పటికీ దీనిని అంతర్జాతీయ నగరాలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు మన ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుంది. ప్రజలు, సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత భాగస్వాములు తదితరుల సహకారంతో అనేక నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుడుతుంది. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో ముందుంది. అయినా ప్రభుత్వం అక్కడితోనే ఆగకుండా తెలంగాణలోని ప్రతి పట్టణం, ప్రతి నగరం హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో పని చేస్తున్నది. రాష్ట్రంలో పట్టణీకరణ శాతాన్ని పెంచగలిగాం. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. హైదరాబాద్ మహానగర ప్రాంతానికి ఔటర్ రింగ్ రోడ్డు వరకు తాగునీరు, మురుగునీటి సేవలను హైదరాబాద్ మహానగర వాటర్ బోర్డు అందిస్తుంది. గోదావరి తాగునీటి ప్రాజెక్ట్, కొత్త రిజర్వాయర్లు, 39 మురుగునీటి శుద్ధి కేంద్రాల్ని మంజూరు చేశాం. వాటి నిర్మాణం వివిధ దశల్లో కొనసాగుతుంది. పాత GHMC సంస్థకు ఉన్న అధిక వడ్డీ అప్పుల గురించి సంబంధిత బ్యాంకులతో చర్చించి వడ్డీ రేటుని 9.15% నుండి 7.95% తగ్గించాం. దీనితో సంస్థకు గణనీయమైన ఉపశమనం లభించింది. హైదరాబాద్ నగర మౌలిక వసతుల అభివృద్ధి కోసం హైసిటీ పథకం కింద 2,654 కోట్ల రూపాయలు కేటాయించాం. హైడ్రా సంస్థ ప్రజా ఆస్తుల రక్షణ మరియు విపత్తు నిర్వహణ కోసం స్థాపించబడింది. ఇప్పటి వరకు 1,045 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణ నుండి తిరిగి స్వాధీనం చేసుకుంది. వీటి విలువ సుమారు 60,000 కోట్లుగా ఉంటుంది. ఇటీవల బతుకమ్మ కుంట, నల్ల చెరువు, బమ్రుక్ ఉద్దీన్ దౌలా చెరువులను పునరుద్ధరించాం. ఈ చెరువుల భవిష్యత్తులో అభివృద్ధి కేంద్రాలుగా మారి లేక్ ఎకానమీని పెంపొందించడంలో సహాయపడతాయి. వర్షాకాలంలో వరదలు నివారించేందుకు కాలువలు, నాలాలు శుభ్రపరిచే పనులు చేపట్టబడ్డాయి. చెరువుల సంరక్షణకు CCTV వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నాం.
నగర రవాణా మౌలిక వసతుల అభివృద్ధి కోసం హెచ్ఎండిఏ పలు ప్రాజెక్టులు అమలు చేస్తుంది. దీనిలో భాగంగా ఎలివేటెడ్ కారిడార్లు పారడైజ్ నుండి షామీర్పేట వరకు, పారడైజ్ నుంచి డైరీ ఫారం రోడ్డు వరకు, ఐసీసీ నుండి శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ వరకు నిర్మిస్తున్నాం. అంతేకాకుండా కురిమిడ వద్ద ఎకో టూరిజం ప్రాజెక్ట్, ఓఆర్ఆర్ నుండి RRRతో కలిపి రేడియల్ రోడ్ల నిర్మాణానికి, రహదారి విస్తరణ, స్కై వాకులు వంటి అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ఓఆర్ఆర్ని త్రిపురాలతో కలిపే రేడియల్ రోడ్ల నిర్మాణంలో ఉన్నాయి. హైదరాబాద్ పాత నగర ప్రాంతంలో చారిత్రాత్మక కట్టడాల సంరక్షణ, చార్మినార్, లాడ్ బజార్ ప్రాంతాల అభివృద్ధి, పాదచారుల సదుపాయాలు మెరుగుదల వంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. హైదరాబాద్ మెట్రో రైలు ప్రస్తుతం రోజుకు సుమారు 5 లక్షల ప్రయాణికులకి సేవలు అందిస్తుంది. ఈ సౌకర్యాన్ని పాత బస్తీకి విస్తరించడంతో పాటు మెట్రో ఫేజ్ 2 కింద కొత్త కారిడార్లు నిర్మించి నెట్వర్క్ను విస్తరించే ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. హైదరాబాద్ మహానగరానికి జీవనాడిగా ఉన్న హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ని ఎల్ఎన్టీ సంస్థ నుంచి తెలంగాణ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకోవటం రాష్ట్ర రవాణా చరిత్రలో ఒక సాహసోపేతమైన ప్రజా అనుకూలమైన నిర్ణయం. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో పాత బస్తీ, శంషాబాద్ విమానాశ్రయం, హైటెక్ సిటీ దాటి ఇతర ప్రాంతాలకు మెట్రో విస్తరణ ఫేజ్ 2, ఫేజ్ 3 అత్యవసరంగా మారింది. మూసీ నది పునరుద్ధరణ కోసం 55 కిలోమీటర్ల పరిధిలో భారీ అభివృద్ధి ప్రణాళిక చేపడుతున్నాం. ఈ ప్రాజెక్టుకు మొదటి దశ ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు ఉంటుంది. ఈ మూసీ పునరుద్ధరణలో భాగంగా గోదావరి ప్రాజెక్టు ద్వారా 2.5 టీఎంసీల నీరు మూసీకి అందించబడుతుంది. 45 ఎస్టీపీలు ఇప్పటికే పనిచేస్తుండగా అదనంగా మరో 39 ఎస్టీపీలు మంజూరు చేయగా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఈసీ మరియు మూసీ నదుల సంగమ ప్రదేశంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మక గాంధీ సరోవర్ ప్రాజెక్టుని అభివృద్ధి చేస్తుంది. ఇందులో నదిని శుభ్రపరిచే పనులు, వరద నియంత్రణ, రివర్ ఫ్రంట్ అభివృద్ధి, ప్రజలకు వినోద సదుపాయాలు ఏర్పాటు చేయటం ఉన్నాయి. మూసీ నది బఫర్ జోన్లో ఉన్న ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మానవీయ కోణంలో వారికి పునరావాసం కల్పిస్తాం. మా ప్రభుత్వం హైదరాబాద్ మరియు హైదరాబాద్ చుట్టూ పక్కల వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధి గురించి వివిధ సంస్థల ద్వారా సుమారు 43,592 కోట్ల 88 లక్షల రూపాయల పనులను మంజూరు చేసింది. వాటిలో ఇప్పటికే 24,752 కోట్ల రూపాయల పనులు ప్రారంభమయ్యాయి. మిగిలిన త్వరలో చేపడతాం. ఈ బడ్జెట్లో పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖకు 17,907 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. శాంతి భద్రతల పరిరక్షణ, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. సంఘ వ్యతిరేక కార్యక్రమాలను నిలువరించడంలో పోలీస్ శాఖ మంచి ఫలితాలు కనపరుస్తుంది. డ్రగ్స్ పై ఉక్కుపాతం మోపేందుకు, రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల ముప్పు నుంచి రక్షించేందుకు ప్రభుత్వం ఈగల్ అనే ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసింది. మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్న 15 రహస్య ఫ్యాక్టరీలు, ప్రయోగశాలను గుర్తించి నిర్మూలించింది. అంతర్రాష్ట్ర డ్రగ్ రవాణాను అరికట్టేందుకు ముఖ్య మార్గాల్లో జాయింట్ చెక్ పోస్టులు, సీసీటీవీ పర్యవేక్షణ ఏర్పాటు చేశాం. దర్యాప్తు సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక నార్కోటిక్ ఫోరెన్సిక్ ప్రయోగశాల కూడా స్థాపించాం. డ్రగ్స్ వినియోగాన్ని తగ్గించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా డి అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయటమే కాకుండా విద్యా సంస్థల్లో 4,729 యాంటీ డ్రగ్ కమిటీలు, 20,000